ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు నేను భారత రాజ్యాంగం గురించి కొన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతున్నాను. ఆన్సర్స్ కూడా వెంటనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇవి కాంపిటేటివ్ లో యూజ్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ ప్రవేశికలో మొదట్లో సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. కానీ తర్వాత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చబడింది. అది ఏ సవరణ ద్వారా చేయబడింది? ఏ 44వ సవరణ, బి 46వ సవరణ, సి 38వ సవరణ, డి 42వ సవరణ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 42వ సవరణ ద్వారా మార్చబడింది. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనాధికారాల విభజన ప్రస్తావన ఉంది? ఏ భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్, బి భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్, సి భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, డి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ద్వారా విభజన ప్రస్తావన ఉంది. ఓకేనా. నెక్స్ట్, గణతంత్ర దినానికి జనవరి 26 ని మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది? ఏ సుభాష్ చంద్రబోస్ జన్మదినానికి గుర్తుగా, బి ఆ రోజు శుభదినం కావడం వల్ల, సి 1990 అదే రోజులో ఐఎన్సి లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రకటనకు గుర్తుగా, నెక్స్ట్ డి మొదటి ఇండోనేషియన్ అధ్యక్షుడైన సుకర్నో భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే రాకను పురస్కరించుకొని. ఓకే, వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఫ్రెండ్స్, 1990 ఇది ఉంది కదా అదే రోజులో. ఓకే, సారీ ఫ్రెండ్స్, 1930 అదే రోజులో ఐఎన్సి లాహోర్ సమావేశం పూర్ణ స్వరాజ్ ప్రకటన గుర్తుగా ఈ రోజుని 26 జనవరి అని మనం జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశిక ఈ క్రింద ఇవ్వబడిన నియమాలలో మిగతా వాటి కంటే ఒకదానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇచ్చింది. అదేంటంటే ఏ న్యాయం, బి స్వేచ్ఛ, సి సమానత్వం, డి సౌభ్రాతృత్వం. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే ఏ న్యాయం. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింద పేర్కొన్న రాజకీయ పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్ కాదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏ రాష్ట్రీయ జనతాదళ్, బి తెలుగుదేశం, సి జమ్మూ మరియు కాశ్మీర్ నేషనల్ ఫాదర్స్ పార్టీ, నెక్స్ట్ డి సమాజ్వాదీ పార్టీ. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే రాష్ట్రీయ జనతాదళ్. ఓకే, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించు రోజు 26 జనవరి, బి 25 జనవరి, సి 15 ఆగస్ట్, డి 26 నవంబర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద 25 జనవరి, బి. నెక్స్ట్, 7th క్వశ్చన్ చూడండి. మహిళల రిజర్వేషన్ బిల్లును మొదట పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఏ 1998, బి 2000, సి 1994, డి 1996. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి 1996. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనది చూడండి, ఏవి ఐడెంటిఫై చేయండి. ఏ రాష్ట్రపతి తగినంత మంది సభ్యులు లేని పక్షంలో ఆంగ్లో ఇండియన్లలో ఇద్దరిని లోక్సభకి నియమించవచ్చు. బి గవర్నర్ శాసనసభలో తగినంత మంది లేనప్పుడు ఆంగ్లో ఇండియన్లలో ఇద్దరిని నియమించవచ్చు. క్రింది కోడ్ నుంచి సమాధానాన్ని గుర్తించండి. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి రెండు పైవేవి కావు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ మాత్రమే. రాష్ట్రపతి తగినంత మంది సభ్యులు లేని పక్షంలో ఆంగ్లో ఇండియన్లలో ఇద్దరిని లోక్సభకి నియమించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు స్పష్టత కావాలని మొదట డాష్ కోరాలి. ఎవరిని కోరాలి? లోక్సభలో, బి రాజ్యసభలో, సి పార్లమెంటులోని రెండు దాంట్లో దేని నుంచి అయినా, నెక్స్ట్ పార్లమెంటులోని రెండింటిని కలిపి. ఓకేనా. చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి రాజ్యసభలో ఫస్ట్ కోరాలి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారిగా గుర్తింపబడేది ఎవరు? ఏ అడ్వకేట్ జనరల్, బి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సి లా అండ్ జస్టిస్ శాఖ మంత్రి, డి అటార్నీ జనరల్. కరెక్ట్ ఆన్సర్ చూడండి డి ఫ్రెండ్స్, అటార్నీ జనరల్. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు? అటార్నీ జనరల్.
Okay, thank you for watching my video, friends. Always supporting to me.